చదరంగంలో రాజుని ఢీకొట్టాలంటే ముందు ఉన్నటువంటి సైన్యాన్ని మంత్రులని అందరినీ కూడా కొలాప్స్ చేసుకుంటూ తర్వాత అల్టిమేట్గా రాజు దగ్గరికి వెళ్తారు. అలాంటి ప్రక్రియే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేన మీద ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఒక బలమైనటువంటి వ్యూహం అనుకోవచ్చు. ఎందుకు ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి వీడియోలు అవన్నీ కూడా ఇష్యూ చాలా వైరల్ అవుతుంది. ఇక్కడ ఎందుకని జనసేన మాత్రమే ఇక్కడ టార్గెట్గా కనిపిస్తుంది, మిగతా వాళ్ళు కూడా దీంట్లో అతిథులేం కాదు కదా అంటే, ఎస్, డెఫినెట్గా అన్ని పార్టీలకు ఇది వర్తిస్తుంది. అన్ని పార్టీలు దీంట్లో ఏమంటారు, అతిథులు అయితే ఏం కాదు. దీంట్లో అందరూ కూడా భాగం పంచుకున్న వాళ్ళే. ఇలాంటి చేష్టలు దరిద్రపు వీడియోలన్నీ కూడా గతంలో వచ్చినవే. ఈ పార్టీకి ఆ పార్టీ అని మనం పేరు కూడా చెప్పాల్సిన అవసరం. బట్ ఎందుకని జనసేనకి సంబంధించిన దాని మీద ఎందుకు ఇంత హైలైట్ అవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చినటువంటి విధానం కావచ్చు, ఆయన పార్టీ పెట్టినటువంటి సిద్ధాంతాలు, వాటి విలువ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలకి, మిగతా సాంప్రదాయ రాజకీయ పార్టీలకు ఈ వ్యవస్థకి ఒక ఆల్టర్నేటివ్గా ఒక గొప్ప ఆలోచనలతో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటూ వచ్చి ఒక దశాబ్ద కాలం పాటు ఆయన ఒక యుద్ధాన్ని చేసుకుంటూ పార్టీని ఈరోజు అధికారంలో ఒక భాగంగా డిప్యూటీ సీఎం స్థాయిలో మంత్రులు కూడా దాంట్లో భాగమయ్యేటువంటి పరిస్థితికి వచ్చారు. కేంద్ర రాష్ట్రాల్లో ఆయనకి, ఆయన పార్టీకి ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంది. దీన్ని చాలామంది ప్లస్ అనుకోవచ్చు, అలాగే బలంగా నిలబడటం చాలా గొప్ప విషయం అనుకోవచ్చు. బట్ ఆయనతో పాటు ఆయన వ్యవస్థ, ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, వార్డు మెంబర్లు, లేదంటే కింద స్థాయి కార్యకర్తలతో సహా ఇదంతా కూడా అలాంటి వ్యక్తులని తీసుకోవటం, దాంట్లో ముందుకు వెళ్ళటం, దాన్ని అదే సిద్ధాంతాలను పాటించుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది సాహసోపేతమైనదే. ఇది కూడా దీంట్లో ఇక్కడ అందుకనే ఎక్కువగా జనసేన మీద ఫోకస్ అవుతుంది. మిగతా వాళ్ళు చేస్తే పెద్ద పట్టించుకోరు, కానీ ఇక్కడ జనసేన చేస్తేనే పెద్ద ఇష్యూ కింద చూడాల్సి వస్తుంది కూడా. ఇందులో అందరికీ ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కానీ, జనసేన పార్టీకి కానీ ఇది తెలుసు. ఇలాంటివి చేస్తారని కూడా తెలుసు, ఇలాంటివి జరుగుతాయని కూడా తెలుసు. అందుకనే మొన్న ఒక లెటర్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఇక్కడ చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, మరి జనసేన పార్టీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులని ఎమ్మెల్యేలుగా, లేదంటే ప్రజాప్రతినిధులుగా, వార్డు మెంబర్ అయినా సరే, కార్యకర్తలైనా సరే ఆచితూచి ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన భుజస్కంధాల మీద ఇంత బలమైనటువంటి సమాజాన్ని నిర్మించటం కోసం, సమాజంలో సమూలంగా మార్పు తీసుకురావటం కోసం, మిగతా సాంప్రదాయ రాజకీయ పార్టీల ఆ పరిస్థితికి ఒక గొప్ప, నాటి విరుద్ధంగా ఇంకొక గొప్ప ఆలోచనతో వచ్చినప్పుడు అలాంటివి తీసుకెళ్తూ మోసుకు వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి వస్తే, ఆ వ్యక్తిని నమ్ముకున్నటువంటి, ఆ వ్యక్తి ఫోటో పెట్టుకుని, ఆ వ్యక్తి పేరు చెప్పుకుని గెలిచినటువంటి వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటికి లొంగిపోయి, ఇలాంటి వాటికి జరిగిపోయిన తర్వాత ఎవడేం చేయలేడు. జరక్క ముందే ఏదైనా సరే, మన నాయకుడు గొప్పోడు, మన నాయకుడు మనకి ఇలాంటి అవకాశం ఇచ్చాడు, ఒక సాధారణమైనటువంటి రబ్బరు చెప్పులు వేసుకునేటువంటి వ్యక్తికి పిలిచి గుడ్డిగా పవన్ కళ్యాణ్ గారు నమ్మి టికెట్ ఇచ్చేశారు అంటే మనం ఎంత నిజాయితీగా పనిచేయాలి, మనం ఎంత నిజాయితీగా వెళ్ళాలి. ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చేసింది కదా, మనం ఇంకేముంది, మనం అంత తురుము లేరు, తోపు లేరు అనుకుంటే ఇలాంటివే వస్తాయి. ఆలోచించుకోవాలి. అన్నిటికీ కూడా మనం ఒక అణుచుకుని, అటు అధికారానికి సంబంధించి, లేదంటే డబ్బు ఆశ చూపించినా, ఇలాంటివి చూపించినా, ఇంకొకటి చూపించినా, మనం మనసులో ఇది కాదు, మనం చేయాల్సింది ఇది కాదు, మన నాయకుడు మనకి నమ్మి సీట్ ఇచ్చి గెలిపించి ఇలా అసెంబ్లీకి పంపించింది ఈ పద్ధతిలో వెళ్ళడానికి కాదు. ఒక ఆడవాళ్ళని మనం లోబర్చుకోవటమో, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడమో, లేదంటే ఇంకొకటి చేయటమో, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, మన దగ్గర మనం అణుచుకోగల శక్తి ఉన్నప్పుడే దానికి మనం అర్హులమని అనుకోవాలి. అంతేగాని వాళ్ళు చెప్పారు, వాళ్ళు ట్రాప్ చేశారు, చేశారు, ఇలాంటి మాటలు వద్దు దయచేసి. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, ముందు నువ్వెంత సచ్చీలుడువో నువ్వు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో డెఫినెట్గా ఇది ఆరంభం మాత్రమే జనసేన పార్టీకి. చాలా 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 జాగ్రత్తగా, మొన్న కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఇది మళ్ళీ చెప్తున్నాం. ఇలాంటివి డెఫినెట్గా నేను ఆ పార్టీనా, ఈ పార్టీనా, ఇంకొక పార్టీనా, వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళు వేసుకుంటారండి. వాళ్ళ నైజాం అది, వాళ్ళ పద్ధతి అది, వాళ్ళ రాజకీయమే అంతే. మీరు దాన్ని తట్టుకుని నిలబడగలిగే సత్తా మీకుంటేనే
ప్రజాప్రతినిధులుగా లేదంటే రాజకీయాల్లో జనసేన పార్టీలో నిలబడ్డానికి రండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు సిద్ధాంతాలకు ఆయన వెళ్ళేటువంటి దారికి అడ్డుపడకండి దయచేసి. మీకు అలాంటి అలవాట్లున్నా లేదంటే అలాంటి వాటికి లొంగిపోయే పరిస్థితులున్నా దయచేసి జనసేన పార్టీ నుంచి దుబ్బేయండి, నిర్దాక్షిణ్యంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, కానీ ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఒక సపరేటు జనాలు ఆయన ఇష్టపడుతున్నారు అంటే ఆయన అందరిలాగా కాదు, ఆయన పార్టీ అందరి పార్టీలా కాదు అనేటువంటి విధానంలో ఉంది. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మేము వస్తాం, మేము ఏదేదో చేస్తాం, మేము కూడా ఎవరైనా సరే లొంగిపోతారు అని అంటే అలా చేయటానికి జనసేన పార్టీలోకి వద్దు, మీరు మిగతా పార్టీలు చూసుకోండి అనేదే చాలా మంది వాదన. జన సైనికులు బాధపడుతున్నారు, ఇంకొకరు బాధపడుతున్నారంటే డెఫినెట్గా ఆయన చేసింది తప్పే. ఎవరు అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి ఒక వ్యక్తిని లోబరుచుకున్నారా, ఆమె వచ్చిందా, ఇంకొకటి చేసిందా, నిన్ను ట్రాప్ చేసిందంటే ట్రాప్ చేసుకునేటువంటి అవకాశం నువ్వెందుకు ఇచ్చావు? నువ్వెందుకు లోబరుచుకున్నావు? నువ్వు లొంగిపోయావు? అధికారం ఉంది కదా అని చెప్పేసి నిన్నెవరు ఏం చేయలేరు అనుకునేటువంటి భ్రమ నీకు ఎందుకు వచ్చింది? నువ్వు పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది అని మీరు చెప్తున్నారు, ఆమె దానికి సహకరించలేదు అని చెప్తున్నారు. ఏదేమైనా సరే అలాంటి ఆలోచన ఫస్ట్ ఎందుకు వచ్చింది నీకు? ఆ ఆలోచన, పెళ్ళి అనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే చేసేసుకోవాలి, అంతేగాని ఇలాంటి పత్తేపారాలు పెట్టుకోకూడదు ఫస్ట్. అందుకనే చెప్తున్నా, ఏదేమైనా కానీ అనవసరంగా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తూట్లు పడవద్దు. దయచేసి మీ ఏదంటారు కదా, మదమాధ్యాలన్నీ కూడా అణిచి పెట్టుకుని ఉండగలిగితేనే ఉండండి, లేదా రాజీనామా చేసి దొబ్బేయండి, అంతే తప్ప ఇంకొకటి లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారిని నమ్మేటువంటి చాలా మంది జన సైనికులు, జనసేన నాయకులు, కొన్ని కోట్ల మంది ఆయన్ని ఆల్టర్నేటివ్ గా చూస్తున్నారు. ఒక బలమైనటువంటి నాయకుడిగా రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో చూడడానికి ఆయన్ని ఒక ఐకానిక్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వ్యక్తిని, అలాంటి వ్యక్తిత్వాన్ని, అలాంటి భావజాలం కలిగినటువంటి పార్టీని దయచేసి ఇలాంటి వ్యక్తులు మీరు అలా అన్ని సమాజం కోసం ఒక బలంగా నిలబడగలిగేటువంటి కెపాసిటీ ఉంటేనే మీరు రండి. డెఫినెట్గా ఇది ఒక మరో స్వతంత్ర ఉద్యమమే. ఇక్కడ చాలా మంది ఎలాగైతే గతంలో చాలా మందిని గొప్ప గొప్ప నాయకులను కూడా ఇలాంటివి ట్రాప్ చేసేటువంటి పనులు అప్పుడు కూడా చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి మన దేశాన్ని ఆక్రమించుకుందాం అనుకున్నటువంటి రాజుల్ని అందరినీ చేశారు. కానీ అవన్నీ తట్టుకుని నిలబడిన వాళ్ళే సక్సెస్ అయ్యి ఈ రోజు గొప్ప గొప్ప చరిత్రలో నిలిచారు. అలా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని చూసుకుంటున్నారు. అలాంటి దాంట్లో మీరు కూడా ఉండాలి అనుకుంటే మీరు కూడా అలాంటి సిద్ధాంతాలనే తీసుకోవాలి తప్ప, లేకపోతే అనవసరం. అది ఆలోచించుకోండి అంతే.